ముఖ్యంగా మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఈ లెమన్ గ్రాస్, పామరోజా, తర్వాత తులసి, అశ్వగంధ, మన వెట్టివేరు, తర్వాత సిట్రోనెల్లా ఈ ప్లాంట్స్ని మేము ప్రమోట్ చేస్తున్నాము. దీని మీద మేము మా సెంటర్లో బోడుప్పల్లో ఉన్న సెంటర్లో ప్రతి సంవత్సరము 2-3 ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఆర్గనైజ్ చేస్తాము. రైతులకి వాళ్ళకి కావాల్సిన విత్తనాలని, తర్వాత దాన్ని ఎలా పెంచాలి, ఎలా దానిలోంచి ఆయిల్ తీయాలి, లేకపోతే ప్రాసెసింగ్ ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎక్కడ చేయాలి, తర్వాత వీళ్ళతో మార్కెటింగ్ చేసేవాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళతో లింకప్ చేయటం, తర్వాత దీనికి కావాల్సిన మెషినరీ ఎవరు తయారు చేస్తారు, వీటన్నిటి విషయాల మీద మేము వాళ్ళకి ట్రైనింగ్స్ ఇస్తాము. అదే కాకుండా మేము రైతులు ఎవరెవరికైతే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో ఈ క్రాప్స్ పెంచడంలో వాళ్ళ ఫీల్డ్స్కి వెళ్ళి విజిట్ చేసి ఏమేమి వాళ్ళ అవసరతలు ఏంటి తెలుసుకుని వాళ్ళకి కావాల్సిన టెక్నికల్ నాలెడ్జ్, టెక్నికల్ నోహో అంటే ఏమైనా దాన్ని ఎలా నేల స్వభావం కానీ లేకపోతే పంటల్లో వచ్చే రోగాలు కానీ ఎట్లా నివారించాలనే దాని మీద కూడా మేము వాళ్ళకి సలహాలు, సూచనలు చేస్తూ ఉంటాం. ఇది మా సీమ్యాప్ వారు ఇక్కడ మా బోడుప్పల్లో ఉండే రీసెర్చ్ పరిశోధనా కేంద్రంలో వీటి మీద వర్క్ చేస్తూ ఉంటారు. వీటిలో రకరకాల వంగడాలు కూడా మేము ఇక్కడ డెవలప్ చేసి రైతులకి మా సిఎస్ఐఆర్ అరోమా మిషన్ అని ఒక ప్రాజెక్ట్ ఉంది. దాంట్లో ఒక 1/2 ఎకరానికి సరిపడా మెటీరియల్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము. కావాల్సిన రైతులు మా సీమ్యాప్ హైదరాబాద్ బోడుప్పల్ని సంప్రదిస్తే మేము వారికి మెటీరియల్, క్వాలిటీ ప్లాంటింగ్ మెటీరియల్ అనేది మేము వారికి ఉచితంగా అందజేయడానికి మేము సహాయం చేస్తాం. ఇక్కడ మీరు చూడగలరు రకరకాల ఔషధ మరియు సుగంధ మొక్కలు మేము ఇక్కడ తీసుకొచ్చాము. పూజ తులసి అని, అశ్వగంధ అని, నేల తంగేడని, తర్వాత బ్రహ్మి అని, జెరేనియము, లెమన్ గ్రాసు, పామరోజా, మన యూకలిప్టస్, తర్వాత వట్టివేరు, ఈ క్రాప్స్, తర్వాత నేలవేము ఒకటి ఉంది. నేలవేము ఔషధ మొక్కలు, వీటిలన్నిటిలో ఆయుర్వేద మొక్కలో వాడతారు. తర్వాత ఈ సుగంధ మొక్కలేమో మన పర్ఫ్యూమ్స్లో వాడతారు. తర్వాత సెంట్స్లో, సోప్ మేకింగ్లో, తర్వాత మన పెయిన్ బామ్ కిల్లర్స్ ఫార్మాస్యూటికల్స్లో వాడతారు. వీటి యొక్క ఉపయోగాలు చాలా రకాలుగా ఉంటాయి. సో వీటిని వాడతారు, వీటి నుంచి వచ్చిన రసాయనాలని.